వరుస నిరసనలు టీఆర్ఎస్ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎందుకు ప్రచారానికి వచ్చారంటూ ప్రజలు నిలదీస్తున్నారు. గ్రామ పొలిమేరలో అడ్డు పెట్టడమే పాపం అన్నట్లు టీఆర్ఎస్ అభ్యర్థులను కడిగి పారేస్తున్నారు. 4 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఏ అర్హతతో ఓట్లు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దత్తత గ్రామాల్లో సైతం అదే పరిస్థితి. దాంతో ప్రచారానికి వెళ్లాలంటేనే గులాబీ నేతలు వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల నుంచి నేతలకు ఎదురవుతున్న నిరసనలు, వాటికి గల కారణాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, మంచిర్యాల, బోధ్, ఆదిలాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు చుక్కలు చూపుతున్నారు. 4.5 ఏళ్ల పాలనలో తమను, తమ గ్రామాల అభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదంటూ ఎదురు తిరుగుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ నిగ్గదీసి అడుగుతున్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలు కూడా మా దరికి చేరలేదని నిలదీస్తున్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు, రైతులు, నిరుద్యోగులు ఒక్కరేమిటి, ఇలా అందరూ ఎదురు తిరుగుతున్నారు. గత 4.5 ఏళ్లలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి తీరా మళ్లీ ఎన్నికలు రాగానే మేం గుర్తుకు వచ్చామా అంటూ కడిగి పారేస్తున్నారు. దీంతో అటు ప్రజలకు సమాధానాలు చెప్పలేక, ఇటు ప్రచారాన్ని ఆపుకోలేక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రచారాన్ని కొనసాగించకపోతే మొదటికే మోసం వస్తుందని భావించి పోలీసుల సహకారంతో ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రజల నుంచి అసమ్మతి ఎదుర్కొంటున్న ఈ నేతలందరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడం ప్రజల్లో మరింత ఆగ్రహానికి కారణమవుతోంది. దత్తత గ్రామాల్లో కూడా నేతలకు నిరసన సెగలు తప్పడం లేదు. ముఖ్యంగా ఖానాపూర్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. గత పక్షం రోజులుగా రేఖా నాయక్ను ఎక్కడో ఒక చోట ప్రజలు నిలదీస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తలు సైతం తమను పట్టించుకోవట్లేదని బహిరంగంగానే రేఖా నాయక్ను విమర్శిస్తున్నారు. తాజాగా ఇందన్పల్లి పర్యటనకు వెళ్లిన రేఖా నాయక్ను ఎస్సీ కాలనీలోని మహిళలు అడ్డుకున్నారు. దళిత బస్తీ ఏర్పాట్లు, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏమయ్యాయి అని నిలదీశారు. ఇక మంచిర్యాలలోనూ ఇదే పరిస్థితులు తలెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావును ప్రజలు నిలదీశారు. సాగునీరు, తాగునీరు, వైద్య సదుపాయాలు, శ్మశాన వాటిక హామీలపై దండేపల్లి మండల ప్రజలు ప్రశ్నించారు. దివాకర్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అటు బోధ్, ఆదిలాబాదుల పరిస్థితి కూడా ఇదే తరహాలో కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన నేతల్ని అడ్డుకుని ప్రజలు నిలదీస్తున్నారు. ఒకవైపు ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలు, మరోవైపు కార్యకర్తల ఆందోళనలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు శాపంగా మారాయి. మరి వీటిని నేతలు ఎలా అధిగమిస్తారో చూడాలి.